కృష్ణన్న జై జై కృష్ణన్న. ఒరే సైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ గడ్డంతా రామన్నకు హిమ్మతియా. అరే సైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ గడ్డంతా రామన్నకు హిమ్మతి. సైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ రామన్న అరే సైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ గడ్డంతా రామన్నకు హిమ్మతియా. సైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ గడ్డంతా రామన్నకు హిమ్మతి. సైదులారతి కాళ్ళ గజల గమ్మతి కుకట్పల్లి గడ్డంతా కృష్ణన్నకు హిమ్మతియా. సైదులారతి కాళ్ళ గజల గమ్మతి కుకట్పల్లి గడ్డంతా కృష్ణన్నకు హిమ్మతి. సైదులారతి కాళ్ళ గజల సైదులారతి కాళ్ళ గజల సైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ గడ్డంతా రామన్నకు హిమ్మతియా. సైదులారతి కాళ్ళ గజల గమ్మతి కుకట్పల్లి గడ్డంతా కృష్ణన్నకు హిమ్మతి. అదే సైదులారతి కాళ్ళ గజల గమ్మతి కుకట్పల్లి గడ్డంతా కృష్ణన్నకు హిమ్మతియా. సైదులారతి కాళ్ళ గజల గమ్మతి కుకట్పల్లి గడ్డంతా కృష్ణన్నకు హిమ్మతి. అదే గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న ఈ కాంగ్రెసు పాలనలో గజ్జలు రాజన్న అగో ఇచ్చింది ఏమి లేదు. గజ్జలు రాజన్న 6 గ్యారంటీలని గజ్జలు రాజన్న అగో పద్దాలు చెప్పినారు. గజ్జలు రాజన్న మాయ మాటలెన్నో చెప్పి గజ్జలు రాజన్న అరే మనల మోసగించినారు. గజ్జలు రాజన్న అరే పట 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 అర్ర పట 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 పళ్ళు గరుకు రాజనవరి రాజనా. అర్ర పట 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 పళ్ళు గరుకు రాజనవరి రాజనా. పట్టర పట్టరా ఏ జెండా పట్టాలే, ఎవరి మెడలో జెండలు తీసి చేత పట్టాలి. అరే పట 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 పళ్ళు గరుకు రాజనవరి రాజనా. పట్టర 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 పట్టరా గులాబీ జెండ రాజనవరి రాజనా. పట్టర బియ్యాల జెండ రాజనవరి రాజన. అరే పట 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 పళ్ళు గరుకు రాజనవరి రాజన. పట్టరా గులాబీ జెండ రాజనవరి రాజనా. పట పట పన్ను కొడుకు రాజనవో రాజన. పట్టర బియ్యాల జెండ రాజనవరి రాజన. దొంగ కాంగ్రెసోళ్ళను గజలో రాజన గాలంగా బీజే పోళ్ళను గజలో రాజన దొంగ కాంగ్రెసోళ్ళను గజలో రాజన గాలంగా బీజే పోళ్ళను గజలో రాజన. గా దొంగ కాంగ్రెసోళ్ళను రాజనవరి రాజన. గాలంగా బీజే పోళ్ళను రాజనవరి రాజన. ఏం చేయాలి అన్నా ఏం చేయాలి? గా దొంగ కాంగ్రెసోళ్ళను రాజనవరి రాజనా. గాలంగా బీజే పోళ్ళను రాజనవరి రాజనా. మనమంతా తరిమి గొట్ట కదలాలే రాజనవరి రాజనా. పట 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 పన్ను కొడుకు రాజనవో రాజన. పట్టర బియ్యాల జెండ రాజనవో రాజన. గజ్జలు గజ్జాలు రెండు గజలో రాజన గజ్జలు గజ్జాలు రెండు గజలో రాజన అరే సేను వాయ సెలక వాయ గజలో రాజన ఈ కాంగ్రెసు పాలనలో గజలో రాజన అరే ఉన్నది మూసింది వాయ. గజలో రాజన మరే గుడి తొక్కడి సత్తె రెండు రాజనవరి రాజన. ఎత్తరమణ ఎత్తాలే జెండలు. ఒరే సైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ గడ్డంతా రామన్నకు హిమ్మతియా. సైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ గడ్డంతా రామన్నకు అందుకే హిమ్మతి. అంటున్నాం నిజంగా మీరు సల్లంగుండాలయ్యా మా సారు కేసీఆరు. మీరు సక్కంగుండాలయ్యా మా పెద్ద దిక్కు రామన్నా. జై కేసీఆర్. జై జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం. జై కృష్ణన్న. జై జై కృష్ణన్న. ఇప్పుడు అన్నయ్య స్పీచ్ ఇస్తారు, ప్రజెంటేషన్ ఇస్తారు, కొంచెం చూడండి. అందుంచే మీరు పైనుంచే ఇద్దామన్నా, మీరు ఎక్కడెక్కడ జరిగితే కింది పైన అందరు కిందికి రావాలి. ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మాట్లాడతారన్నా. ప్రజెంటేషన్ మేమందరం కింద ఉంటాము, అన్న ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రజెంటేషన్ చూసిన తర్వాత స్పీచ్ ఉంటుంది.
ఇప్పుడు మన నాయకులు పెద్దలు కేటీ రామారావు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి దయచేసి. గౌరవనీయులు పెద్దలు, జై తెలంగాణ. పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, అన్న కూకట్పల్లి శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు సోదరులు శ్రీ వివేకానంద గౌడ్ గారు, గౌరవనీయులు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ శంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, కూకట్పల్లి నియోజకవర్గానికి ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా ఇన్ఛార్జిగా విచ్చేసిన కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు శ్రీ గజ్జల నాగేష్ గారు, గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు శ్రీమతి శిరీష బాబురావు గారు, శ్రీ ముదం నరసింహ యాదవ్ గారు, శ్రీ ఆవుల రవీంద్రారెడ్డి గారు, పండాల సతీష్ గౌడ్ గారు, శ్రీ తూము శ్రావణ్ కుమార్ గారు, మాందాడి శ్రీనివాసరావు గారు, జూపల్లి సత్యనారాయణరావు గారు, శ్రీమతి సబీహా గౌసుద్దీన్ గారు, శ్రీమతి మహేశ్వరి శ్రీహరి గారు, శ్రీమతి రోజాదేవి రంగారావు గారు, శ్రీ పగుడాల బాబురావు గారు, శ్రీ గొట్టిముక్కుల వెంగళరావు గారు, మాధవరం రంగారావు గారు, బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీ చామకూరి ప్రభాకర్ గౌడ్ గారు, బోయిన్పల్లి డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ గారు, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులు భిక్షపతి గారు, అట్లాగే మూసాపేట్ డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గారు, కేపీహెచ్బి కాలనీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు ఐలయ్య గారు, కుకట్పల్లి డివిజన్ అధ్యక్షులు భీమని సంతోష్ కుమార్ గారు, బాలనగర్ డివిజన్ అధ్యక్షులు ధర్మనం శాఖయ్య గారు, బేగంపేట్ డివిజన్ అధ్యక్షులు సురేష్ యాదవ్ గారు, గౌరవనీయులు సతీష్ అరోరా గారు, నరేంద్ర గౌడ్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, రాములన్న గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు, అట్లాగే ఇంకా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. పేరు పేరున వారందరికీ ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచేసిన మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీకు స్వాగతం. జర గడబడి చేయకుండా కూర్చోండి తమ్మి, ఈయన గడబడి చేయకమని, ఈయన లొల్లెక్కు కూర్చో. కొంతమంది ఉంటారు ప్రతి మీటింగ్లా వాళ్ళ లొల్లెక్కు ఉంటుంది, పని తక్కువ ఉంటుంది, కానీ బొబ్బ ఉంటుంది. గమన కూర్చో. మరి కృష్ణారావు గారి నాయకత్వంలో గత 12-13 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో వారు మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేసినారు కూకట్పల్లి నియోజకవర్గంలో. ఎమ్మెల్సీ గారు కూర్చోండి, కూర్చోండి, జర అందరు కూర్చోండి, ఎక్కడో అక్కడ కూర్చోండి ప్లీజ్. ఒక మాట దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 2014లో మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు, ఆ రోజుల్లో చాలా అనుమానాలు హైదరాబాద్లో ఉండేది. ఏమవుతుందో హైదరాబాద్కి, ఎట్లా ఉంటుందో భవిష్యత్తు, మరి వీళ్ళకు పరిపాలన అనుభవం ఉందా, వీళ్ళతో అవుతుందా, హైదరాబాద్ ముంగటి తీసుకుపోవడు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా చాలా రకాల అనుమానాలు ఉండేది. కానీ 10 ఏళ్లు కేసీఆర్ గారి పరిపాలనలో పేదవాళ్ళు, ఏ ప్రాంతం వారైనా సరే పేదవాళ్ళు మరి బ్రహ్మాండంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండే పరిస్థితి ఉండే తప్ప ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఉదాహరణకి ఎక్కడన్నా తెలిసో తెలియకో ఒక పేద బిడ్డ, ఏదో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా హైదరాబాద్లోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఏదన్నా గవర్నమెంట్ జాగాలో తెలిసో తెలియకనో మరి 20 గజాల్లో, 30 గజాల్లో, 40 గజాల్లో ఒక గుడిసెనో, ఒక షెడ్డో, ఒక ఇల్లు కట్టుకుంటే, ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారు ఆనాడు జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 కింద 2.5 లక్షల మంది పేదలకి ఇదే హైదరాబాద్ మహానగరంలో పట్టాలిచ్చినారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 1 కాదు, 2 కాదు, 2.5 లక్షల మంది పేదలకి
పట్టాలిచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 ఏళ్లైంది. ఈ 2.5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ మహానగరంలో మీ కుకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క ఇల్లన్న కట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా? కనీసం ఎక్కడన్నా కనీసం ఒక ఇంటికి ముగ్గుపోసిండా? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ డైలాగులు. కానీ ఏం చేస్తున్నది ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. గుర్తు తెచ్చుకోండి, ఎక్కడో కాదు, మీ కూకట్పల్లిలోనే మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే నేను వచ్చినాను. బుచ్చమ్మ అని చెప్పి ఒక మహిళ